ఇగో సుధా, ఈ మకమే మట్లు పెట్టుకుంటావు ఏమో, నీకేంటంతా వెళ్ళిపోయింది అట్లా. ఏమైంది ఇవాళ అట్లుండవు? ఏమైంది చెప్పు. పోతమ్మా, పెండ్లై 3 నెలలు అయిపోయా. నీ కొడుకు చూసే పొద్దుకి పునికెళ్ళిపోతాడు. ఇంట్లో పోనాయా, తినేదయ్యా, తాగేదయ్యా. ఎక్కడన్నా తడుకుని పోతావే నువ్వు. పానీపూరి నూడిల్స్ తిని ఎన్ని దినాలు అయిపోయినా. నువ్వు యాపొద్దన్నా కానీ నన్ను అవతల తొడిపోయిండవే. నీ కొడుకే కానీ యాపొద్దన్నా కానీ నన్ను అవతల తొడుకొని పోయిండాడే. ఎన్ని దినాలు అయిపోయా, 3 నెలలు అయిపోయా. మా అమ్మోళ్ళ ఇంట్లో ఉంటే వారం పొక్కితే మా అమ్మ మా నాన్న తొడుకొని పోయేవాళ్ళు. ఇద్దరికి వచ్చి నన్ను ఎక్కడా తొడుకొని పోయలే. జైల్లోకి వేసినట్లుంది నన్ను. పానీపూరి నూడిల్స్ అదేం తిండే? అయినా ఇంట్లో ముద్ద వంటలు చేసుకొని తినేది ఇచ్చిపెట్టి ఏడుద పానీపూరి నూడిల్స్ ఏముంటుంది? దానికి నా ముఖం దిగేసుకొని ఉండేది. అవంతా నువ్వు తినిందిలేదులే. ఈ కాల్మలకి అవంటేనే ఇష్టము. మీ కాల్మలకి అవన్నీ తెలియలేదులే. మాకు అవంటేనే ఇష్టము. అయ్యో, ఇవిడేమని నీకు నేను అదేమంత కోపంగా మాట్లాడతావు? ఆయిలే తోడుకొని పోతానులే. పదం అదేమో తిందు. అయ్యి నిజంగానే అత్తమ్మా, నన్ను తోడుకొని పోతావే. నేను పానీపూరి నూడిల్స్ తింటాను పొద్దు అయితే. పదం అత్తమ్మ అట్లయితే. అబ్బో, ఎంత ఆనందమే నీకే. అది ఏం పానీ ఇప్పుడు, అది ఏం నూడిల్స్, అది ఏం తిండి అసలు? అవి ఎట్లుంటాయే? ఎంత బాగా తెలిసినత్తమ్మా. పద చూపిస్తాను పదత్తమ్మా. నువ్వు తింటే ఎవడు తినాలనిపిస్తుంది నీకిను. పద చూపిస్తాను. పదమ్మా, అదేమో చూసేస్తాను పొద్దు. సుధా, వీడొచ్చి కూకుంటే ఎవరు ఇస్తారు? తీసుకుని రా పొయ్యి. ఏడుతా వాళ్ళే వస్తారత్తమ్మా. వాళ్ళే వచ్చి అడుక్కొని పోతారు ఏం కావాలని. తిరిగి వాళ్ళే ఎత్తుకొని వచ్చి ఇచ్చేసి పోతారు. అవునే, అయితే మరి ఎవరు రాలేదు? పిలుస్తానుండత్తమ్మా, వస్తారా? హలో బేరర్. మేడం చెప్పండి, ఏం కావాలి మీకు? 2 ప్లేట్స్ నూడిల్స్, 2 ప్లేట్ పానీపూరి. ఓకే మేడం, 5 మినిట్స్. ఇదండి మేడం, తెచ్చేసా. 2 ప్లేట్ల పానీపూరి, 2 ప్లేట్ల నూడిల్స్. తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఇంకా ఏమైనా అవసరం ఉంటే నన్ను పిలవండి. నేను వస్తా. బాయ్. సుధా, వీడే మీ ప్రతిదానికి రాగాలు తీస్తాడు. వాళ్ళ పనే అదిలే అత్తమ్మ. నువ్వు తిన అత్తమ్మ. అబ్బా, వావ్, ఎంత బాగుందో. ఈ టేస్ట్ తిని ఎన్ని రోజులైందో. అబ్బా, సూపర్గా ఉంది. అబ్బా సూపర్. ఇంకా నేను చూస్తూ ఉంటేనే వాంతి వస్తూ ఉంది. సూపర్గా ఉంది నీకు. సుధా, ఏంటి ఇవి? ఈ పూరీలు మన ఇంట్లో చేసుకుంటే ఆయ కదా. నువ్వు తినత్తమ్మ, కిత్త తిని ఎట్లుందో చెప్పు. తింటులే, భలే ఉంది. చింతకాయ పులుసును పూరీలే. నాకు అడిగినంటే ఇట్లా చేసేదాన్ని, ఇంట్లోనే చేసేస్తాను. దీనికి ఈతకు రావాలే. అబ్బా, ఈ నూడిల్స్ ఎన్ని దినాలైందో తిని. అబ్బా, సూపర్గా ఉంది. వావ్, సూపర్. సుధా, ఏటివి నూడిల్స్? ఏం నూడిల్స్? చెట్ల పాములు, కట్ల పాములు, పుట్ల పాములు అన్ని పిల్లలు ఉన్నట్లున్నాయి. అవి కట్ల పాములు పుట్ల పాములు కాదమ్మా, నూడిల్స్. ఏటువగానే ఆడ పుట్టుకొచ్చింది పులుగులు ఉన్నట్లున్నాయి ఇవి. ఏం నూడిల్స్ ఇవి?
ఇవి చూసా అంటేనే తినబుద్ధి అవుతాండ్లే నాకు. ఎట్లా తింటాండో ఇవన్నీ. ఏమైంది అత్తమ్మా? ఎలా తిను, బాగుండే కదా, ఎంత బాగుంది టేస్ట్. అమ్మా నేను ఇంకా రెండు చెప్పులు ఈడే ఉంటే నాకు వామిట్లు కాదు, అంతా ఈడైపోయి హాస్పిటల్ అడ్మిట్ అయ్యేట్లున్నాను. నువ్వు తినేసి రా తల్లి, నేను పోతాను. ఆ బిల్లు ఎంత అయిందో కట్టేసి వచ్చే తల్లి, నేను పోతాను ఇంటికి. నా సాట్ అయితే అనలేదు. బాయ్. అయ్యో ఉండత్తమ్మా, తినేసి నేను వస్తాను. అయిపోయా. తిన తల్లి బిరినా పదము. నాకు ఇవి చూస్తేనే వాంట్లు అంత అయిపోయేట్లుండ ఈడే. అయిపోయత్తమ్మా, అయిపో. అత్తమ్మా అయిపోయా, బిల్లు కట్టేసి వెళ్ళిపోదమ్మా. పదమ్మా. పద తల్లి, పద తల్లి, ఇంకొక తినమచ్చలే. పద తల్లి, నువ్వు నీ మొగుడే వచ్చి కొందరు. పద తల్లి. ఈ వీడియో ఇష్టమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, బెల్ ఐకాన్ని గట్టిగా నొక్కండి. ఈ వీడియో ఇష్టమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, కమెంట్ చేయండి, బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టండి.